ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య చక్రంలో మీనరాశి చివరిది మరియు అత్యంత లోతైనది. ఈ రాశిని పాలించేది గురువు మరియు ఇది జలతత్వానికి చెందినది. మీనరాశి వారు సహజంగానే దయగలవారు, కళాత్మక స్వభావం కలవారు, ఆధ్యాత్మికంగా ఉంటారు. ఈ రాశి వారికి ఇతరుల పట్ల ఎంతో కరుణ, దయ ఉంటాయి. వీరు ఎంతో కష్టపడి పనిచేసినా, నిస్వార్థంగా జీవించినా తరచుగా నరదృష్టి ప్రభావానికి గురవుతూ ఉంటారు. మీనరాశి వారిపైనే దిష్టి దోషం ఎక్కువగా పడటానికి గల జ్యోతిష్య మానసిక కారణాలు ఏమిటో సులభంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి నరదృష్టి త్వరగా సోకడానికి ప్రధాన కారణం వారి అతి సున్నితత్వం మరియు జలతత్వం. మీనరాశి జలతత్వానికి చెందినది. నీరు ఎలాగైతే తనలో ప్రతిబింబాన్ని చూపిస్తుందో అలాగే మీనరాశి వారు ఇతరుల భావాలను, బాధలను చాలా సులభంగా, లోతుగా పీల్చుకుంటారు. ఎవరైనా ఇతరులు మిమ్మల్ని చూసి అసూయపడినా, మీ గురించి చెడుగా అనుకున్నా ఆ నెగిటివ్ ఎనర్జీని వీరు ఒక స్పాంజిలా వెంటనే తమలోకి లాక్కుంటారు. మీనరాశి వారికి ఇతరుల బాధ చూసి తట్టుకోలేని మనస్తత్వం ఉంటుంది. ఈ అతి దయ మరియు భావావేశం వల్ల ఇతరుల నుంచి వచ్చే ప్రతికూల శక్తిని తొలగించుకునే శక్తి వారికి తక్కువగా ఉంటుంది. ఇతరుల సమస్యలు లేదా చెడు ఆలోచనలు వీరిపై పడినప్పుడు అది వీరిని మానసికంగా, భావోద్వేగంగా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మీనరాశి వారు తరచుగా ఇతరులకు అంతుచిక్కని జీవితాన్ని గడుపుతారు. ఇది కూడా అసూయను పెంచుతుంది. వీరు నిస్వార్థంగా పనులు చేస్తారు, కానీ ఆ పనితీరు గురించి లేదా కష్టం గురించి బయటకు పెద్దగా చెప్పుకోరు. లోపల ఎంతో కష్టపడి విజయం సాధిస్తారు. రహస్య సంపాదన. వీరు ఆధ్యాత్మిక రంగం, కళలు, పరిశోధన లేదా విదేశాలకు సంబంధించిన రంగాలలో విజయం సాధిస్తారు. వీరి విజయాలు చాలా వరకు అనుకోకుండా, ఆకస్మికంగా వచ్చినట్లు ఇతరులకు కనిపిస్తాయి. వీరికి అదృష్టం చాలా ఎక్కువ. ఏమీ చేయకుండానే డబ్బు సంపాదిస్తున్నారు అనే అపోహ ఇతరులలో కలుగుతుంది. మీనరాశి వారు తరచుగా తమ ఊహా ప్రపంచంలో ఉంటారు. దీనివల్ల వారు కష్టాలు పడుతున్నా ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి జీవితం చాలా సులభంగా, కలలా ఉందని అనుకునే ఇతరుల అసూయ కన్ను వీరిపై పడుతుంది. జ్యోతిష్యపరంగా మీనరాశి వారికి అధిపతి గురువు. గురువు మీనరాశికి అధిపతిగా ఉండటంతో పాటు 12వ స్థానానికి కూడా అధిపతి. 12వ స్థానం ప్రభావం ఉండటం వల్ల మీనరాశి వారికి సహజంగానే రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ శత్రువులు మీ ముందు నవ్వుతూ వెనుక మీకు హాని చేయాలని చూస్తారు. వీరు మీకు తెలియకుండానే చెడు ఆలోచనలు లేదా అసూయతో కూడిన మాటలు మాట్లాడతారు. మోక్షం మరియు త్యాగానికి కారకుడైన గురువు ప్రభావం వల్ల మీనరాశి వారికి ఆత్మరక్షణ స్వభావం తక్కువగా ఉంటుంది. ఇతరులు చేసే చెడును గుర్తించినా వీరు ఎక్కువగా ప్రతిఘటించలేరు. ఈ నిస్సత్తువ వల్ల కూడా నరదృష్టి త్వరగా వారిపై ప్రభావం చూపుతుంది. మీనరాశి వారిపై దిష్టి దోషం తీవ్రంగా ఉన్నప్పుడు వారి సహజ లక్షణాలు మారిపోయి ఈ సమస్యలు కనిపిస్తాయి. నిస్సత్తువ, నిద్రలేమి, చెడు కలలు, లేనిపోని భయాలు మరియు అనవసరమైన ఒత్తిడి పెరుగుతాయి. ఎవరినీ నమ్మలేకపోవడం, ఒంటరిగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. ఊహించని ఖర్చులు పెరగడం, చేసిన పెట్టుబడులలో నష్టం రావడం, డబ్బు చేతికి అందాల్సిన సమయంలో ఆలస్యం కావడం వంటివి జరుగుతాయి. ఆరోగ్యం. తరచుగా జలుబు, దగ్గు వంటి నీటి సంబంధిత సమస్యలు, పాదాలకు సంబంధించిన సమస్యలు లేదా రక్తపోటు వంటి అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. వీరు సహజంగా ఏకాగ్రతతో ఉన్న దిష్టి ప్రభావం వల్ల ఏకాగ్రత కోల్పోతారు. వృత్తిలో గందరగోళం ఏర్పడుతుంది. మీనరాశి వారు తమ సున్నితత్వాన్ని బలంగా మార్చుకోవడానికి మరియు నరదృష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ పరిహారాలు పాటించవచ్చు. రాశి అధిపతి అయిన గురువును పూజించటం అత్యంత ముఖ్యం. ప్రతి గురువారం నాడు విష్ణుమూర్తి లేదా దత్తాత్రేయుడిని పూజించటం, పసుపు వస్త్రాలు ధరించటం, శనగలు దానం చేయడం శుభప్రదం. మీనరాశి వారికి ధ్యానం ఒక రక్షణ కవచం లాంటిది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం ఏకాంతంగా గడపటం, ఓం నమఃశివాయ లేదా విష్ణు సహస్రనామం జపించటం వల్ల నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుంది. జలతత్వ రాశి కాబట్టి సముద్రం లేదా నదులలో స్నానం చేయటం లేదా ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయి. ఇతరులను సులభంగా క్షమించడం నేర్చుకోండి.
పగలు, ద్వేషాలను మనసులో ఉంచుకోవటం వల్ల 12వ స్థానం యొక్క నెగిటివ్ ప్రభావం పెరుగుతుంది. క్షమాగుణం మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. అనుభవజ్ఞులైన జ్యోతిష్యుడి సలహా మేరకు పుష్యరాగం లేదా ముత్యం ధరించడం నరదృష్టిని తగ్గించి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. మీనరాశి వారు తమ దయ, కరుణ స్వభావాలను కోల్పోకుండానే ఈ చిన్నపాటి పరిహారాలు పాటించడం ద్వారా నరదృష్టి బారి నుంచి తప్పించుకుని తమ కష్టానికి తగిన ఫలితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు. ఈ సమాచారం మీ ప్రశ్నకు సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నాము. మీకు ఇంకా ఏమైనా జ్యోతిష్య సంబంధిత ప్రశ్నలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో అడగగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.